హలో మామ, ఈరోజు మనం బార్బిక్ నేషన్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే ప్రైస్ ఎంత పడిందో మాట్లాడుకుందాం. సో ఈరోజు సాటర్డే కాబట్టి ₹650 ప్లస్ జిఎస్టీ పడుతుంది. కానీ ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. ఆఫర్ ఏంటంటే సమ్మర్ 150. ఈ సమ్మర్ 150 కొట్టాక 150 ఆఫ్ అయిపోయి పర్ హెడ్ ₹500 పడుతుంది అనమాట. వావ్, నైస్. సో ఈ ఆఫర్ మీరు కూడా అప్లై చేసుకోండి, గట్టిగా యూజ్ చేసుకోండి. బయట ఎండలు అయితే మస్తు గట్టి కొడుతున్నాయి. లోపలికి వచ్చేసాం, చల్లగా ఉంది. సో ఎవరన్నా వస్తారేమో అని చూస్తున్నాం, ఇంకెవ్వరు రాలేదు. One eternity later. ఓకే, పైనాపిల్, మష్రూమ్, బ్రోకలీ. ఓకే, కెప్టెన్ అమెరికా. ఏంటి మమ్మీ ఎవడీడు? అచారీ ఫిష్ టిక్కా, तंदूरी चिकन टिक्का. ओके, कौन सा? लेबनीज प्रॉन्स. लेबनीज प्रॉन्स अभी ये कुक हो गया, डायरेक्ट खा सकते हैं ना? ऑलरेडी रेडी है. ओके ఓకే, ఫిష్. ఓకే, ఐటమ్స్ అన్నీ అయితే అన్నీ వచ్చేసినాయి. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ అన్నమాట. ప్రాన్స్ చాలా ఇంపార్టెంట్, వీటి కోసం వచ్చినాం మనం. అరే మళ్ళీ ఇంకేదో వచ్చింది. ఓకే, తంగడి అంట, తంగడి చికెన్. చూసుకోండి, ఈ చికెన్ అయితే టేస్ట్ చేసేదా? హలో గైస్, తంగడి అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మయోనైస్ సార్, మయోనైస్. కాల్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సర్లే. ఓకే, సో చికెన్ లెగ్ పీస్ అయితే చాలా వేడిగా ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాన్స్ని అయితే ఒక రౌండ్ వేసేద్దాం. చూస్తున్నారు అంత బాగున్నాయి. 1 2 3. ఏంది ఇది? ఒక సైడ్ కాలినట్టుంది. మేము పైసలు ఉన్న వాళ్ళకి ఇట్లనే తింటారేమో కాల్చుకొని. మేము పేదవాళ్ళంతో. ఆహా, కుక్ అయిపోయిందంట ఆల్రెడీ. మనం ఏం గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ కుక్ అయిందని తినాలి మనం. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఒక మసాలా ఫ్లేవర్ వస్తుంది, కొంచెం లైట్గా స్పైస్ ఉంది, మైల్డ్గా, అంత ఎక్కువ లేదు. లాస్ట్కి కొట్టుంచండి వాడు. మరి ఆడవరకే తినాలి కదా. కానీ అరే ప్రేయర్ చేయడం మర్చిపోయాం. ఫస్ట్ ప్రేయర్ చేయాలి కదా. సరే, ఒక్కటే ప్రాన్ పోయింది, ఇప్పుడు ప్రేయర్ చేద్దాం. దేవుడా, ఓ మంచి దేవుడా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. స్నానం చేయడానికి సబ్బు ఇచ్చావు, నెత్తికి రాసుకోవడానికి ఆయిల్ ఇచ్చావు, ఈరోజు తినడానికి బఫే ఇచ్చావు. సో నా కోసం ప్రాణత్యాగం చేసిన ఈ ప్రాన్స్కి, ఈ కోడికి, ఈ ఫిష్కి, ఇంకా ముందు ముందు తినే మటన్కి, అన్నిటికీ వాటన్నిటి ప్రేతాత్మలకు శాంతి చేకూర్చేటట్టు చూడు దేవుడా. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఎంత మంచి మనసు నాది, చనిపోయిన వాటి గురించి ఇంత తాపత్రయపడుతున్నాం. చూడండి, నా కళ్ళలు ఎక్కువ ఉన్నాయి రెండు. ఇది రైట్ కన్నా ఇది లెఫ్ట్ కన్నా, అంత ఇంపార్టెంట్ ఇవి. బాగుంది, నిజం చెప్పాలా, బయట క్రిస్పీ ఉంది కానీ లోపల మొత్తం జ్యూసీ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం రబ్బర్ ఉంటుందేమో అనుకున్నా. గుడ్. మయోనైస్ ఉంది, మయోనైస్లో ముంచుదాం.
మ్యాయోనీస్ తోటి ఇంకా బాగుంది. మ్యాయోనీస్ తోటి ఏదన్నా బాగానే ఉంటుంది, అదే మ్యాయోనీస్ స్పెషాలిటీ. నాకు అది కావాలి. నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. తీసుకో. పుట్టి అది తింటే బోర్ కొడుతుంది. మ్యాయోనీస్ ఉందనుకో ఎన్ని పీసెస్ అన్నా తినొచ్చు. ఇంకా గ్రిల్డ్ చికెన్ మ్యాయోనీస్ పీసెస్తో తింటే వేరే లెవెల్ ఉంటుంది. చికెన్ అన్నమాట, చూస్తున్నారుగా, మన కోసం ప్రాణత్యాగం చేసిన చికెన్. దీన్ని స్వర్గంలో ఉంది. ఇప్పుడు నేను కూడా పీసెస్ని కూడా స్వర్గానికి పంపిస్తున్నా. మయోనీస్ మయోనీస్. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మనం ఏం చేద్దాం అంటే తొందర పడకుండా నిదానంగా తిందాం, పైసా వసూలు అయ్యేటట్టు తిందాం. అర్థమవుతుంది. స్టార్టింగ్ మాత్రం తింటే తర్వాత ఆగమాగం అవుతుంది. లెగ్ పీస్ అయితే మస్తుంది. దీన్ని ఏం చేద్దామంటే ఇంతకు ముందు మ్యాయోనీస్తో తిన్నాం కదా, డైరెక్ట్ తింటా, టేస్ట్ ఎట్లుందో చెప్తా. వేడి ఉంది, జబర్దస్త్ ఉంది. చికెన్ రేట్లు కూడా ఈ మధ్యలో బాగా పెరిగినాయి. కేజీ చికెన్ తిన్నా పెట్టిన పైసలు వసూలు అయిపోతాయి మనకు. జనరల్గా నేను నెత్తి దువ్వుకోను, ఫస్ట్ వీడియో కదా మంచి కనబడాలని చెప్పేసి నెత్తి దువ్వుకున్నా. కాదు, ఎందుకు అక్కడ రోస్ట్ చేస్తావు, చిన్న పిల్లలం బ్రో మేము. ఏంటి బాబు అన్న? మ్యాయోనీస్ తో తింటే ఉంది మా వేరే లెవెల్ ఉంది. మ్యాయోనీస్ తోడ జాదలా అచ్చా. చూసిరా, మనకి హిందీ కూడా వస్తుంది, 4-5 భాషలు వస్తాయి. మీకు ఎన్ని వస్తాయి కామెంట్ సెక్షన్లో చెప్తుంది. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఇదైతే బాబీకి చేసిన పైనాపిల్ పుచ్చకాయ ఉంది. పుచ్చకాయనా? అవును, ఇది పుచ్చకాయనే, గింజలు కూడా ఉన్నాయి. ఎట్లుంటుందో టేస్ట్ చేద్దాం. సో ఇదైతే పైనాపిల్ అన్నమాట, ఎట్లుంటుందో టేస్ట్ చేద్దాం. మండుదాన్ని. మస్తు మండుదాన్ని. ఉప్పు అనుకుంటా తినండి. ఓ, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. పైనాపిల్ మస్తు స్వీట్ ఉంది. ఈ పుచ్చకాయ అంట ఎట్లుంటుందో టేస్ట్ చేసి చూద్దాం. గింజలు ఉన్నాయి భయ్య, ఏందో ఎడమ చేతితోటి కూడా కలిపేసి తింటున్నా. పుచ్చకాయ లెక్కనే ఉంది, కాకపోతే వేడి నీళ్ళు ఉంటాయి కదా, అట్లా వేడిగా ఉందన్నమాట. మష్రూమ్ వచ్చేసింది. మష్రూమ్ నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు మష్రూమ్కి, సో ఒక్కటే పీస్ వేసుకుంటా. మష్రూమ్ నాకు తెలిసి ఇది కూడా మస్తు వేడి ఉంటుంది. వాడు విండండి. అప్పటి వరకు నాన్ వెజ్ చేద్దాం. ఇది ఫిష్ అనుకుంటా, ఉడిపోతుంది. प्रॉन्स और 2 स्टिक ला, बाकी का फिश भी लाओ, फिश और प्रॉन्स. ఇది అయితే ఫిష్ బార్బిక్యూ ఎట్లుందో చూద్దాం. వేడి ఉంది, స్మెల్ కూడా ఫ్రెష్గానే ఉంది. అచ్చా, ఫిష్ ముళ్ళు లేవు, మొత్తం బోన్లెస్ ఫిష్. అయ్యో, ఫిష్ మ్యాయోనీస్లో మునిగిపోయింది, ఈత మర్చిపోయినట్టుంది.
బాగుంది, ఫిష్ బాగుంది. పార్టీ आज तो पार्टी हो रही है. ఆహా, బాగుంది ఫిష్. చాలా సాఫ్ట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది, చాలా జ్యూసీ ఉంది. తింటంటే ఇట్లా ఏమంటారు, ఇట్లా మింగుతాం కదా, ఆడ నుంచి ఇట్లా జారిపోతాం కదా. చికెన్ అన్న కొంచెం గట్టిగా ఉంటుంది, స్లోగా పోతుంది. ఇట్లా జారుడు బండ మీద నుంచి జారితే ఇట్లా ఫాస్ట్గా ఇట్లా వెళ్ళిపోతుంది, స్మూత్గా అట్లా వెళ్ళిపోతుంది లోపలికి. ఇంకా ఏమో చట్నీలు ఇచ్చిండు, ఇప్పటిదా ట్రై చేయలే. ఏమో చట్నీ ఉంది, ఇది చూద్దాం, నచ్చితే ఇందాం, లేకపోతే లేదు. కొంచెం తీయ ఉంది వచ్చేసి, పుల్ల పుల్ల ఉంది, కారం కారం ఉంది. నానేస్తే మనకు వద్దు, ఇంకేం వద్దు. మష్రూమ్ ఎట్లుందో చూద్దాం. సాఫ్ట్ ఉంది, ఇప్పటికేది చల్లగా అయిపోయి ఉంటుంది. బాగానే ఉంది. మష్రూమ్ లవర్స్కి అయితే నచ్చుతాయేమో, నాకంత హైప్ అనిపించాలి. చికెనే అంట ఇది కూడా, రానంటున్నాయి ఇవి ఒక మానంగా. నా లెక్కనే ఇంట్రోవర్ట్స్ అనుకుంటా, సిగ్గు అవుతుందేమో. బ్రోకలీ వద్దు, నాన్ వెజ్ ఉంటే వెజ్ తినం, ఇంత కాని పని అది. वे थोड़ा बर्न होता है ना, ऐसा इतना बर्न नहीं होना. ओके ओके, बराबर है. नहीं नहीं, कुछ मत चेंज करो, अच्छा है. हाँ ओके. हाँ, थोड़ा स्पाइसी बनाओ, थोड़ा स्पाइसी बनाओ, अच्छा रहेगा. ఏంటి బాబు అన్న ఇంకో నాకు స్పైసీ అంటేనే ఇష్టం కాబట్టి అడిగినా. ఫిష్ బస్, ప్రాన్స్ लाओ और 2 स्टिक्स. हाँ, थोड़ा स्पाइसी बनाओ. మనం ఏం చెప్పినాం అంటే ఇంకొంచెం స్పైసీ ఉంటే మస్తు ఉంటుంది అని చెప్పేసినాం. మరి ఏం చేస్తాడో, కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అప్పుడు. ఇదైతే ఫిష్ వేరే లెవెల్లో ఉంది, లోపల అయితే సాఫ్ట్గా ఉన్నాయి, చూస్తారా. మనం ఎడిటింగ్లో వేసుకుందాంలే, ఎడిటింగ్లో మొత్తం ఇచ్చి పడేస్తా. ఎడిటింగ్ ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఏం ఫిష్ ఇది, బాగుంది. ముళ్ళులు అయితే లేవు, ముళ్ళులు తీసే పని లేదు, చాలా తినొచ్చు. వాంచున్నాం పాపం నా బుజ్జికొండలు ఫీల్ అవుతున్నాయి అప్పటి నుంచి, మమ్మల్ని దేక్తలేడు వీడ. జెన్యున్గా చెప్పాలంటే నేనైతే ప్రాన్స్ కోసమే వస్తాను. ఇది నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా. ప్రాన్స్ కూడా మరీ అంత చిన్నగా అయితే లేవు, మంచి సైజులో ఉన్నాయి. చూడండి, సెకండ్ టైం ఫిష్. చికెన్ కూడా ఎగ్దమ్ ఉంది. హెలికాప్టర్ హెలికాప్టర్ ఎవరైనా చూస్తే భయపడతారేమో నేను తినేది చూసి. నాకు తెలిసి స్టార్టర్స్ తోటే కడుపు నిండిపోతాయేమో. నాకు తెలిసి ఈ ప్రాన్స్ అని ఇప్పుడు స్వర్గంలో ఈదుతున్నాయేమో. స్వర్గంలో సముద్రం ఉంటుంది సపరేట్గా వాటికి. మేబీ అక్కడ కూడా వీళ్ళు వదిలిపెట్టరేమో పైన ఉన్న వాళ్ళు. పుచ్చుకోండి, ఐ లవ్ దెమ్, చాలా ఇష్టం నాకు. వాటి రైట్స్ కోసం ఫైట్ కూడా చేసాను నేను. ఆమె ప్రాన్స్ రైట్స్ ఫైటర్. ఏ చేసాక ఫ్యూచర్లో అన్నా ఎప్పటికప్పుడు వచ్చి క్లియర్ అయితే చేస్తారు. इसमें चिकन कौन सा है? चिकन हाँ,
చికెన్ తినొద్దు అనుకొని వచ్చిన. అవును కదా, అడుగుదాం. అదే కబాబ్ దాక్కున్నాయంట, బయటికి రాను ఉంటున్నాయి. వచ్చినాక నేను క్రిస్పీ కార్న్ లేదంట, క్రిస్పీ కార్న్ లేదంట బ్రో. చాలా డిసప్పాయింట్ అయినా నేను. పన్నీర్ అంట, టేస్ట్ చేద్దాం. నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పన్నీర్. ఆహా, సాఫ్ట్గా ఉన్నాయి, కాలుతున్నాయి. బాగుంది, స్క్విషీ ఉంది, స్పాంజ్ లెక్క. కాలుతుంది. మ్యాయోనైస్ ట్రై చేద్దాం. మునిగిపోతుంది మునిగిపోతుంది. నాకు ఎంత నచ్చదో ఎక్స్పెక్ట్ చేయలేదు. పన్నీర్ అయితే మస్తు ఉంది, సాఫ్ట్గా ఉంది, లోపల చీజీ ఉంది. కొంచెం కాలిన చోట తిందాం, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. స్మోకీ ఫ్లేవర్తో అయితే సూపర్ ఉంది. ప్రాన్స్ అయితే మళ్ళీ వచ్చినాయి, చూస్తురుగా. మయోనైస్ ఉంది, దానికి సిద్ధమా? ఏంటి మమ్మీ ఎవడీడు? పోసుకుంటున్నా. ఓకే, ప్రాన్స్ థర్డ్ రౌండ్. 1 2 3 4 6 ప్రాన్స్ తిన్నాను. వీటితోటి 9 ప్రాన్స్ అయితే. లెక్క పెట్టండి ఫ్రెండ్స్, లెక్క గుర్తు పెట్టుకోండి. ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్, 100 మంది ప్రాన్స్ ఒకేసారి పంపు. ఎక్కువ అయినా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. దబిడి తిపిడే ఇంత ఎర్రగా చేసుకొచ్చిండు. ఎంత స్పైసీ ఉందో చూద్దాం. వేడిగా ఉంది ఫ్రెండ్స్. అప్పటి వరకు మనం ఈ చీజ్ గాడిని సతాయిద్దాం. మమ్మీ నన్ను చంపేస్తున్నాడు. చంపేసిన ఫ్రెండ్స్, వస్తుంది. పన్నీర్ ఏమనుకున్నా కానీ సూపర్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది లోపల. ఇట్లా తినేయచ్చు. మ్యాయోనైస్ इंडियन का ओ सीख कबाब नहीं है और क्या है? मटन का कुछ नहीं है। हाँ, एक टंगड़ी लाओ और बाद में देखेंगे. वेड़ी वेड़ी प्रॉन्स, वेड़ी वेड़ी राइस, వేడి వేడి ప్రాన్స్. ఎందుకు బ్రో అట్లా రోస్ట్ చేస్తావు? బాగా చేస్తుంది ఆంటీ కూడా. హాయ్, చూడండి మ్యాయోనైస్లో మునిగింది ప్రాన్స్. స్పైసీ అంటే కొంచెం మసాలా వేసింది కానీ అంత కారం కాలేదు. అయినా మనం కారం బాగా కారం తినేటోళ్ళు, వాళ్ళు ఎంత కారం వేసినా మనం మ్యాచ్ చేయలేదు. వేడి వేడి ప్రాన్స్. 3 2 6 7, ఇది 8th ప్రాన్. 8వ ప్రాణం నా కోసం త్యాగం. 9th సక్సెస్ఫుల్లీ 9th 3 6 ప్రాన్స్ ఒక్కనే నేను. క్యాప్సికమ్ పాప చచ్చిపోయింది. సర్లే టేస్ట్ చూసా మీకోసం. బాగానే ఉంది, బట్ నాట్ టుడే మై ఫ్రెండ్స్, నాట్ టుడే. ఇంకెప్పుడైనా. వెజ్ తినాల్సిన కర్మ నాకు ఇంకా పట్టలేదు తెలుసా. నాన్ వెజ్జే ముద్దు. కారం అవుతుంది ఏమనుకున్నా, కారం వేసిర్రు. ఏందాక అది? ఫిష్ లాओ और పన్నీర్ కారం బాగానే వేసిండు. తినేటప్పుడు తెలియలేదు, తిన్నాక కారం అవుతుంది. ఇదేందా మ్యాజిక్? అదే మన ఇంట్లో కారం అనుకో, తింటా అంటేనే తెలుస్తుంది.
బాగానే తిన్నాను, నేను ఇంత తింటాను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనలో ఒక కుంభకర్ణుడు ఉన్నాడు, ఒక ఘటోద్గచుడు ఉన్నాడు. వాళ్ళు నిన్నటి వరకు పడుకున్నారు, ఇప్పుడే నిద్ర లేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీరు నా వీడియోని ఎండ్ వరకు చూస్తారు, లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు. అర్థమవుతుంది కదా, మర్చిపోకండి. అచ్చా వస్తుంది నాకు, అందరు చూస్తున్నారు. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో రాని వాడు యూట్యూబ్ స్టార్ అయిపోతాడు అక్క రేపు. ఏమన్నా మనం మొన్ననే 4 కిలోల ఫిష్ తిన్నా కదా, మీరు చూసారు. నేను తిన్నాను, ఇంకెంత తిన్నాను, కొంచెం వెరైటీ ట్రై అవుతుంది. సో మీకైతే ఒక చిట్కా చెప్తా. ఆల్మోస్ట్ మాకు నిండిపోయినట్టు అయితే అనిపిస్తుంది, చాలా పీసెస్ తినేసినాం. ఇట్లాంటప్పుడు వాటర్ తాగాలనిపిస్తుంది, కానీ మీరు ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువ తాగొద్దు, జస్ట్ సిప్ చేయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, అంటే ఆల్రెడీ కొంచెం తాగినా, మీకు చూపించడానికి తాగుతున్నా. అంత కష్టపడుతున్నా మీకోసం, సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా ప్లీజ్. సో వాటర్గా చాలా ఎక్కువ వాటర్ వచ్చేసింది నోట్లోకి. వాటర్ తాగండి, కొంచెమే తాగండి. హాఫ్ అన్ అవరే అయింది ఫ్రెండ్స్, అప్పుడే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అదే బాగానే. సో వీళ్ళైతే మన దోస్తులు అనమాట. ప్లేట్లో కూర్చోబెట్టుకుందాం. పడిపోతుంది అదే పడిపోయి. ఇంకెంత గ్రిల్ అయిపోయాక ఇంకా గ్రిల్ కావాలంట మేడంకి. ఒరిజినల్ పన్నీరే అంటావా? ఒరిజినల్ పన్నీరే అంటావా? ఇది ఎన్నలాగ్ పన్నీరా? సరే అడుగుతున్నా, డౌట్ వస్తుంది నాకు అంతే, కానీ చాలా బాగుంది. ఎడ్యుకేషన్ బర్త్డే అంట, హ్యాపీ బర్త్డే అంట. పన్నీర్ అయితే అవసరం ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ ఈ వీడియోలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎంత టేస్ట్ ఉందంటే పన్నీరే. ఇంకా ఉన్నాయి చాలా ఐటమ్స్, ట్రై చేద్దాం, ఆలోచిద్దాం. ఎవరు వస్తలేరేంది, మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే చులకన ఫ్రెండ్స్, చూసారా? అదే 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఇక్కడే పెడుతుండే. చూడండి ఏమున్నాయి ఖాళీ. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. హాయ్ హాయ్, నువ్వు కూడా సబ్స్క్రైబ్ కొట్టే. కూర్చున్నాయి బస్, వచ్చిండు, అడిగిండు, వెళ్ళిపోయిండు. పర్లేదులే. మీకు ఏమైనా నచ్చుతున్నాయా, ఏమైనా ఇబ్బంది ఉందా అని మంచిగా ఒక్కొక్క అడుగుతుర్రు. అదొక్కటైతే మంచిగా నచ్చింది. పర్లేదు, 30 సబ్స్క్రైబర్స్కి ఈ మాత్రం మధ్య చేస్తారంటే ఓకే. మనకు ఫ్యూచర్ సబ్స్క్రైబర్ అనమాట. వాడు పెద్దోడు అయిపోయినాక మనకే సబ్స్క్రైబ్ చేస్తాడు. ఒకవేళ పొలిటీషియన్ అయితే మనకే కొట్టేస్తాడు. చాలు, మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదామా? సో చూస్తారు కదా, టిష్యూ, రైస్, నో రైస్, క్యాన్సిల్. వెజ్ తినము మనం, టొమాటో పప్పు తినము, మటర్ పన్నీర్ అంట. చాలు. ఏంది మటన్ మరాక్ సూప్ అంట, మొక్కలేవా? కోస్టల్ ఫిష్ కర్రీ అంట. సో నాన్ వెజ్ కదా, దానికి న్యాయం చేయాలి. ఎనఫ్ నాన్ వెజ్. మటన్ రోగన్ జ్యూస్ అంట. రెండు చాలు. ఓ ఐం క్రీమ్ పట్ స్వాహా. చూడండి, మీరు నన్నే చూస్తున్నారు, వీడియోని లైక్ కొడుతున్నారు, ఎండ్ వరకు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు.
మిమ్మల్ని హిప్నోటైజ్ చేస్తున్నాయి. ఏంటి బాబు అన్న ఇంకో మటన్ మరాగంట సూపు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. డిఫరెంట్ స్పైసెస్ ఫ్లేవర్ తెలుస్తుంది. కొంచెం మటన్ ఫ్లేవర్ కొంచెం తెలిసింది లైట్గా, మరి అంత ఓవర్ పవర్ కాదు. ఐ థింక్ బోన్స్ బ్రాత్ లెక్క ఉన్నాయి. ఓరోడు వచ్చింది మళ్ళా. హాయ్. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో కోస్టల్ ఫిష్ కర్రీ సేమ్, అది గ్రిల్ తిన్నాం కదా అదే ఫిష్, సేమ్ టేస్ట్ ఉంది. మటర్ పన్నీర్ మస్తు ఉంది, ఏందో టేస్ట్. పన్నీర్ అయితే ఇచ్చి పడేసిరు, గ్రిల్. సో ఇది మటన్ రోగన్ జోష్ సినిమా చూసిన కదా, అందుకని మటన్ రోగన్ జోష్ తింటున్నా. కొంచెం చూయి ఉంది. सब सही है. ये थोड़ा చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. थोड़ा सॉफ्ट होने से थोड़ा. మొత్తం మటన్ ముక్కలు తింటున్నా. ఎక్కడ ముక్కనే అర్థమవుతలేదు. ఏ ముక్క అక్క ఇది? ఓకే, మా బ్యాడ్ మటన్ కూడా బాగానే ఉంది. మటన్ కొంచెం గట్టిగా ఉంది, చూయిగా ఉంది, కొంచెం సాఫ్ట్ ఉండాలని చెప్పిన. సో నా కోసం స్పెషల్గా అయితే తీసుకొచ్చిర్రు. స్పెషల్ రిక్వెస్ట్ అనమాట. సో మనకి 30 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, దెబ్బకి సపరేట్గా స్పెషల్గా చేసుకొని వచ్చి ఎట్లుందో చూద్దాం. ఇది చెంచా వేసుకుంటున్నా. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. 2 పీసెస్ వేసుకున్నా, కొంచెం సూప్ వేసుకున్నా. వేడి ఉంది ఫ్రెండ్స్, వేడి మటన్, వేడి రైస్, వేడి మటన్ పీస్ తింటున్నాం. సూపర్ ఉంది. మా కోసమే స్పెషల్గా. యాక్చువల్గా అయితే వచ్చేటప్పుడే పేమెంట్ చేయాలేమో అనుకున్నాం. సో పేమెంట్ చేయాలా అంటే కూర్చోబెట్టేసి పేమెంట్ తిన్నాక చూసుకుందామని చెప్పిండు. లాస్ట్కి చేయాలంట పేమెంట్, ఇప్పుడు కాదు. ఒకవేళ పైసలు లేకపోతే తర్వాత ప్లేట్లు కడిగిపిస్తారేమో. నువ్వు చెప్పేది వినపడదు. అనుకున్నా और एक लाओ उसके लिए. దొబ్బేస్తున్నా, పడిపోయి సాఫ్ట్ ఉంది. ఆయిల్ మాత్రం గట్టిగా వేసిర్రు, టేస్ట్ మాత్రం కిరాకుంది. ఆడ వేసుకున్న దానికంటే వీళ్ళు తెచ్చిచ్చింది బాగుంది. అదేందో మరి మేబీ హెల్యూసినేషన్ అనుకుంటా, అంటే స్పెషల్గా అడిగి తెచ్చారు కదా. థ్యాంక్ యూ. నై నాన్ కానీ ఏమైనా కావాలని అడిగదు. మేమైతే వద్దండి అనేసినాం. ఓన్లీ ముక్కలు తింటున్నాం. సూప్లో ముంచుకొని తింటే సూపర్ ఉంది. మ్యానస్తో ట్రై చేద్దాం. క్రిస్పీ కార్న్ లేదనే విషయం మర్చిపోలేకపోతున్నా, జీర్ణించుకోలేకపోతున్నా. इसमें थोड़ा टेस्ट ज़्यादा है. इसमें ऐसा क्या किया, उसमें टेस्ट ज़्यादा है, उससे थोड़ा ज़्यादा टेस्ट है.
हाँ हाँ मतलब थोड़ा नमक अच्छा सेट हो गया उसमें। नमक बहुत कम है इसमें, मसाला ग्रेवी बहुत अच्छा है। ओके ओके ओके, अच्छा है ये, उससे भी बहुत अच्छा है। ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీ బర్త్డే ఉంటే వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు, కేక్ తెస్తారు, అందరు వచ్చి మంచిగా సెలబ్రేట్ చేస్తారు అనమాట. మొత్తం ఫ్రీ, ఎక్స్ట్రా పైసలు ఏం కట్టాల్సిన అవసరం లేదు. కీర ఎవరు తింటాడు? ఎండిపోయినాక తినొచ్చలే కొనుక్కొని. కీర తినాలంట ఫ్రెండ్స్, ఎవరు తింటాడు? ఒక కీర తీసుకుంటే ఒక బొచ్చడు తినచ్చు. మీరు ఒక నిధి ఉన్న గుహలోకి వెళ్ళారు అనుకోండి, అందులో గోల్డ్ ఇంపార్టెంట్ థింగ్ తీసుకుంటారా లేకపోతే రాగి ఇత్తడి తీసుకుంటారా? మీరే డిసైడ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. కీర దోసకాయ తింటాను మా అక్క, కీర దోసకాయ పైసలు కట్టి. నా పరుగు తీస్తాను అక్క, డిసప్పాయింటెడ్. మటన్ కూడా మనం ఇంట్లో తినే మటన్ లెక్క లేదు, డిఫరెంట్ టెక్స్చర్ ఉంది. మ్యావ్ మ్యావ్, బావు బావు. ఎవరన్నా వచ్చి చూసి బ్రో మీది ఏ యూట్యూబ్ ఛానల్, మాకు కూడా చూపించండి, సబ్స్క్రైబ్ కూడా అనొచ్చు. ఎవరు ఆడట్లేదు, బాగా చేస్తుంది. అందుకని మటన్ కాదు, ఇంకా మస్తు మటన్ ఉన్నా. పైసలు మొత్తం వసూలు అయిపోయినాయి, ఎక్కువనే వసూలు చేసేసిన. అది తెలిసి ఇలా తిన్నాక డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోవచ్చు, కండలు పెడితే. ఇంత ప్రోటీనే కదా. ఎవరు తినమండి? వద్దు వద్దు, సారీ, నో వెజ్, నో వెజ్. ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ చూద్దాం. ఓకే, సో కార్న్ అయితే దొరికింది లాస్ట్కి. దీనికోసం ప్రాణం తల్లడిల్లిపోయింది, లాస్ట్కి కార్న్ అయితే దొరికింది. టేస్ట్ చూద్దాం. బాయిల్ చేస్తారు కదా, బాయిల్ చేసిన కార్న్ లెక్క ఉంది, కానీ క్రిస్పీ కార్న్కి థర్డ్ ప్లేస్. సారీ, దీనికి థర్డ్ ప్లేస్. క్రిస్పీ కార్న్ని ఇది అసలు టచ్ కూడా చేయలేదు. అట్లా బ్రౌనీ ట్రై చేద్దాం, ఎట్లుందా? బ్రౌన్ కలర్లోనే ఉంది. మస్తుంది. దీని పేరు మర్చిపోయినా, ఏదో స్వీట్, బూందీ లడ్డు లెక్క ఉంది. సేమ్ బూందీ లడ్డు, కాకపోతే లడ్డు కాదు, కొంచెం లిక్విడ్ లిక్విడ్ ఉంది. నాట్ బ్యాడ్, ఓకే, బాగానే ఉంది. ఇదేందో ఫిర్నీ అంట, ఫిర్నీ సంథింగ్. టేస్ట్ చేసేద్దాం. ఎక్కువ స్వీట్ లేదు, అట్లా మొత్తం సప్పగా లేదు. టెక్స్చర్ మాత్రం చాలా క్రీమీ క్రీమీ ఉంది, బాగుంది. హలో గైస్, సో కుల్ఫీ అయితే తెచ్చుకున్నా. సో పైన చాలా టైప్స్ ఆఫ్ టాపింగ్స్ ఉన్నాయి, బట్ నాకు ఫ్లేవర్ అనేది పోకూడదు అని చెప్పేసి నేను ఓన్లీ ప్లెయిన్ కుల్ఫీస్ తీసుకున్నా. ఫస్ట్ మలాయ్ కుల్ఫీని తీసుకుంటా, ఈ చేతితోటి పాన్ కుల్ఫీ తీసుకుంటా. బాగుంది. తమలపాకు లెక్క ఉంది ఇది, పాన్ కుల్ఫీ అంటే. ఇది నన్ను ఆశ్చర్యచకితుడిని చేస్తుంది. ఎప్పుడు తినలేదు నేను పాన్ కుల్ఫీ, సేమ్ తమలపాకు తింటున్నట్టుంది. భోజనం
మళ్ళీ తెచ్చుకున్నా. నేను దాన్ని రా ఫ్లేవర్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇట్లా తింటున్నా. పైసలు ఉన్న వాళ్ళు మూత ఎట్లా చూసుకుంటారో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇలా మడిచి ఇట్లా పడేస్తారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ చాలా మస్క్ మెలను ఇంకా పపాయ వేసుకొచ్చిన. సో దీన్ని అయితే ఒక పట్టు పట్టేద్దాం. మస్క్ మెలన్. ఆహా, బయట ఉన్న ఎండకి ఇట్లాంటి ఫ్రూట్స్ తినాలి ఫ్రెండ్స్. ఈ ఎండ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే పుచ్చకాయలు ఫ్రూట్స్ సల్వా ఏటి బాగా తినరు. నాన్ వెజ్ తిన్నాక ఇది తింటుంటే సమ్మగా ఉంది. One eternity later. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి. తినండి, బాగా తినండి. మొత్తం తినేసిన. ఓకే, ఇప్పుడైతే ఫైనల్గా రివ్యూ ఇచ్చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే బాగుంది. అంటే పైసలకి అయితే ఎక్దమ్ వర్త్ అనమాట. అయితే ఫుల్ సాటిస్ఫైడ్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఓకే, బాయ్.